మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ రాజేష్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ అయిన టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. ఈ మధ్యన తరచుగా మనం వింటున్నాము అసెట్ రిచ్, క్యాష్ పూర్ అన్న వర్డ్స్. సో, చాలామంది ఫైనాన్షియల్ ప్లానర్స్ మాట్లాడుతున్నారు కదా! అసెట్ రిచ్, క్యాష్ పూర్ అని. సో, అర్థమయ్యే ఉంటది. ఆస్తులున్నాయి కానీ ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు లేకపోవడం అని అందరికీ తెలిసే ఉంటది. బట్ అసల అసెట్ రిచ్, క్యాష్ పూర్ కన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఎన్ని టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి? అండ్ అలాంటి అసెట్స్ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అసలు అసెట్ అంటే దేన్నంటారు? లయబిలిటీ అంటే దేన్నంటారు? ఇవన్నీ తెలుసుకుంటే ఎందుకు అసెట్ రిచ్, క్యాష్ పూర్ అన్నది సచ్ ఎ పెద్ద ప్రాబ్లమ్ అన్నది చాలా క్లియర్‌గా మీకు అర్థమవుతది. సో, ఈ పర్టిక్యులర్ వీడియోలోని అసలు అసెట్ అంటే ఏంటి? లయబిలిటీ అంటే ఏంటి? అలానే ఎన్ని టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి? మన దగ్గర ఎలాంటి అసెట్స్ ఉంటే మనం నిజంగానే రిచ్ అవుతాము? ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుందాము. ఇది ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. కొన్నిసార్లు అంటే మీరెక్కడైనా విని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఈ పర్టిక్యులర్ వీడియోలో నేర్చుకునే ఇన్ఫర్మేషన్ మాత్రం ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. సో, మీకు నచ్చితే గనక కంటెంట్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో, కమింగ్ టు ద టాపిక్, అసెట్స్ అంటే అందరికీ తెలుసు. నేను కొత్తగా పరిచయం చేయాల్సిన వర్డ్ కాదు. నాకన్నా ముందు చాలామంది ఫైనాన్షియల్ ప్లానర్స్ అసెట్స్ గురించి క్లియర్‌గా మీతో మాట్లాడి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసుంటారు. కానీ అసెట్స్ ఎన్ని రకాలో తెలుసుకునే ముందు ఇంకెవరికైనా అసెట్ అంటే ఏంటో తెలీదు అన్న వాళ్ళకి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి అసెట్స్ అంటే ఏంటి అని చెప్తాను. ఏదైతే మన అకౌంట్‌లోకి డబ్బుల్ని యాడ్ చేస్తదో ఆర్ ఏదైతే మనకి మనీని ఇస్తదో దాన్ని అసెట్ అంటారు. ఏదైతే మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటదో దాన్ని లయబిలిటీ అంటారు. అంటే ఇంకా చిన్న షార్ట్ వర్డ్‌లో చెప్పాలి అంటే అసెట్ అంటే ఆస్తి, లయబిలిటీ అంటే అప్పు. సో, ఆస్తుల్ని అసెట్స్ అంటారు. అప్పుల్ని లయబిలిటీస్ అంటారు. సో, నార్మల్‌గా ఆస్తులు ఏం చేస్తాయి? మనకి మన అకౌంట్‌లోని ఏదో ఒక రూపంలో అయితే మనకి ఇన్‌కమ్ రూపంలో లేదా అప్రిషియేషన్ రూపంలో అంటే ఏదైనా ఒక అమౌంట్ రూపంలో మనకి అకౌంట్‌లో పడుతుంటది. లేదా మనం పెట్టిన ల్యాండ్ గానీ, ఇల్లు గానీ అది అప్రిషియేట్ అవుతూ కూడా ఫ్యూచర్‌లో దాన్ని అమ్మినా కూడా దాని వాల్యూ పెరుగుతుంది. సో, ఇక్కడి దాకా అందరికీ అర్థమయ్యే ఉంటది. అంటే అసెట్ అంటే ఆస్తి, లయబిలిటీ అంటే అప్పు అని. బట్ ఇక్కడి నుంచే మెయిన్ ప్రాబ్లమ్. అసెట్స్‌లో చాలా రకాలుంటాయన్నమాట. ఇవి తెలియకుండా ఉండడం వల్ల అందరూ ఏం చేస్తుంటారు, ఒకే టైప్ ఆఫ్ అసెట్స్‌ని అక్యుములేట్ చేస్తుంటారు. అంటే ఒకే టైప్ ఆఫ్ అసెట్స్‌లోని ఇన్వెస్ట్‌మెంట్లు చేస్తా ఉంటారు. దాని వల్లనే ఈ అసెట్ రిచ్, క్యాష్ పూర్ అన్న ప్రోవర్బ్ వచ్చింది. అంటే ఏంటవుతుందంటే మనము మన పాత తరాల ప్రకారంగా అంటే ఇప్పుడు మన తాత ముత్తాతలందరూ కూడా ఎక్కువగా స్థలాలని, అగ్రికల్చరల్ ల్యాండ్స్‌ని, పొలాల్ని అట్లానే ఇల్లుల్ని కూడబెట్టి దాని ద్వారా డబ్బులు సంపాదించిన వాళ్ళు మన ఫ్యామిలీస్‌లో ఎస్పెషల్లీ తెలుగు ఫ్యామిలీస్‌లో చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల ఎక్కువ మంది అదే ట్రెండ్‌ని ఫాలో అవుతుంటారు. అంటే నేను ఒక ల్యాండ్‌లు కొనుక్కున్నా, లేకపోతే స్థలాలు కొనుక్కున్నా, లేకపోతే ఇల్లు కొనుక్కున్నా నాకు బోలెడు డబ్బులుంటాయనేసి. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొస్తుంది అంటే మనం స్థలాలు, ల్యాండ్‌లు కొనుక్కునేటప్పుడు ఆర్ పొలాలు గాని, స్థలాలు గాని కొనుక్కునేటప్పుడు కొనుక్కోవడం ఎంత ఈజీనో మనకి అవసరం వచ్చేటప్పుడు అమ్ముకోవడం అంత కష్టమవుతూ ఉంటది. అలాగని దానికి సెంటిమెంట్స్‌ని కూడా యాడ్ చేస్తుంటాం. ఇది ఎప్పుడో మా తాతల కాలం నుంచి వచ్చిన పొలం, నేను దీన్ని అమ్మలేను అని దాన్ని తాకట్టు పెట్టి దాని మీద అప్పు తెచ్చుకొని మళ్ళీ దాన్ని కట్టుకొని అది తీర్చలేక ఇంకో అప్పు తెచ్చుకొని ఇట్లా డెట్ ట్రాప్‌లో పడిపోతుంటాం అన్నమాట. సో, అసెట్స్ ఉన్నాయి. చాలా మంది దగ్గర ఆస్తులున్నాయి. ఆస్తులు లేకుండా లేవు. కానీ తినడానికి తిండి లేని వాళ్ళు చాలా మందున్నారు. అంటే తాతలు కూడబెట్టిన ఆస్తులున్నాయి. కానీ అది అవసరానికి ఉపయోగపడట్లేదు. దాన్నే అసెట్ రిచ్ అండ్ క్యాష్ పూర్ అంటారు. సో, మరి అలాంటప్పుడు మేము ఏం చేయాలి? అసల అసెట్స్‌లో ఎలాంటి అసెట్స్ ఉంటాయి? ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఎలాంటి అసెట్స్ ఉంటాయి? ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనేది ఐడియా మీకొస్తది. సో, మనకి బేసికల్‌గా అసెట్స్‌లోని 4 టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి. ఒకటి అందరికీ తెలిసిన రియల్ ఎస్టేట్. అంటే రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసే వాటన్నిటిని కూడా రియల్ అసెట్స్ అనే అంటారు. అంటే బేసికల్లీ అసెట్స్ ఏంటి అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ అన్నమాట. అంటే మనము ఎక్కడైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటారు. అంటే మనం వాటిని మూవ్ చేయలేము. అండ్ వాటి నుంచి మనకి 2 రకాల ఇన్‌కమ్స్ వస్తాయి. ఒకటి రెంటల్ ఇన్‌కమ్ వస్తది. ఇంకోటి అప్రిషియేషన్ వస్తది. ట్రెడిషనల్‌గా చాలామంది మనలో వాడేది ఎక్కువ మంది తెలుగు వారికి ఉండేవి ఇలా పొలాలు, స్థలాలు ఎక్కువుంటాయన్నమాట. సో, ఇల్లులు ఇవన్నీ గూడా మనకి రియల్ ఎసెట్‌లోకే ఒస్తాయి. పొలం గానీ, స్థలం గానీ, ఇల్లు గానీ, కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ ఏదైనా రియల్ ఎస్టేట్‌కి సంబంధించినవన్నీ కూడా మనకి రియల్ ఎసెట్‌లోకే ఒస్తాయి. అలానే ఫిజికల్‌గా ఏదైతే మనం టచ్ చేసి ఫీల్ అవ్వగలుగుతామో అవి కూడా రియల్ ఎసెట్ అనే అంటారు. అంటే గోల్డ్, సిల్వర్,
కామోడిటీస్ వీటిని కూడా రియల్ ఎసెట్స్ అనే అంటారనమాట. సో వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే రియల్ ఎసెట్స్‌లోని వాటికి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే మనం ఫ్యూచర్‌లోని ఎప్పుడైనా సెల్ చేసుకుంటే దాని వాల్యూ ఖచ్చితంగా పెరుగుతుంది. కానీ అది సెల్ చేయడం అన్నది అంత ఈజీ కాదు. అంటే మనం ఎప్పుడైనా ఈ రియల్ ఎసెట్స్‌ని ఎప్పుడు పెట్టుకోవాలి అంటే మన నెక్స్ట్ జనరేషన్‌కి ఇచ్చుకోవాల్సొచ్చినప్పుడు గానీ, లేకపోతే ఏదైనా ఒక లాంగ్ టర్మ్ విజన్ కోసమే రియల్ ఎసెట్స్‌లోనే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. బట్ రియల్ ఎసెట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మిగిలిన ఎసెట్స్‌ని ఇగ్నోర్ చేస్తే మీకు అవసరానికి అది ఉపయోగపడదు. సో, రియల్ ఎసెట్స్ అన్నది మన పోర్ట్‌ఫోలియోలో ఎంత ఇంపార్టెంటో మిగిలిన ఎసెట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు ద సెకండ్ మేజర్ ఎసెట్. ఇది ఫైనాన్షియల్ ఎసెట్స్. సో, ఫైనాన్షియల్ ఎసెట్స్ అంటే ఏంటి అంటే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్‌డీస్, పీఎఫ్ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ఎసెట్స్ అంటారు. అంటే మోస్ట్‌లీ ఎసెట్స్ ఏంటి క్యాష్ రిచ్ ఎసెట్స్ అనమాట. అంటే ఇప్పటికిప్పుడు నేను అమ్ముకున్న ఎంతో కొంత లాస్‌కెళ్ళినా కూడా అమౌంట్ వస్తది. అప్రిషియేట్ అయిన అమౌంట్ వస్తది. ఫాస్ట్‌గా మనం దాన్ని క్యాష్‌లోకి కన్వర్ట్ చేసుకోగలిగే ఎసెట్స్‌ని మనం ఫైనాన్షియల్ ఎసెట్స్ అంటాం అనమాట. సో, ప్రతి ఒక్కళ్ళ పోర్ట్‌ఫోలియోలో కూడా కంపల్సరీగా ఉండాల్సింది ఈ 2 ఎసెట్స్. ఒకటి ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ రెండోది రియల్ ఎసెట్స్. ఈ రెండిట్లో ఏది లేకపోయినా కూడా మనం ఇబ్బంది పడతాం. సో, ఖచ్చితంగా మీ పోర్ట్‌ఫోలియోలోని ఇవి 2 ఉండాలి. ఒకవేళ మీరు కంటిన్యూయస్‌గా ల్యాండ్స్ మీద, ప్రాపర్టీస్ మీద వీటి మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఫ్యూచర్‌లోని క్యాష్ క్రంచ్‌తో ఇబ్బంది పడతారు. ఒకవేళ మీరు కంటిన్యూయస్‌గా ఎఫ్‌డీస్‌లోని, మ్యూచువల్ ఫండ్స్‌లోని, స్టాక్స్‌లోని పెట్టుకుంటే ఫ్యూచర్‌లో మీకు ఎసెట్స్ అంటూ ఏమి ఉండవు. అంటే రియల్ ఎసెట్స్ అంటూ ఏమీ ఉండవు. సో, ఇవి 2 కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళ పోర్ట్‌ఫోలియోలోని ఉండాల్సిందే. కానీ నేను చెప్పబోయే ఇంకో 2 ఉన్నవాళ్ళే ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌గా ఆర్ రిచ్ అవ్వేవాళ్ళు. సో, దాంట్లో థర్డ్‌దొచ్చేటప్పటికి బిజినెస్ ఎసెట్. అంటే ఏంటి అంటే మనకంటూ ఒక బిజినెస్, మనకంటూ ఇంకొక ఇన్‌కమ్ అంటే ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉన్నప్పుడు స్పెసిఫికల్లీ బిజినెస్. నేను చెప్తున్నది సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కాదు. చాలామంది సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనుకుంటారు నేను 2 వర్కులు, 3 వర్కులు చేయడం అనుకుంటారు. కాదు. బిజినెస్ అన్నమాట. సో, బిజినెస్ అంటే ఏంటి? మనం ఆహ్, ఎవరికైనా ఒక ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇవ్వడం గానీ, లేకపోతే ఒక ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్‌ని క్రియేట్ చేయడం గానీ, అంటే సర్వీస్ కావచ్చు, లేకపోతే క్రియేషన్ కావచ్చు. ఈ రెండిట్లో ఏదైనా దాన్ని బిజినెసే అంటారు. బిజినెస్ నుంచి వచ్చే ఇన్‌కమ్‌ని కూడా బిజినెస్ ఎసెట్ అనే అంటారు. అండ్ ఈ మధ్య కాలంలో విపరీతంగా ఫేమస్ అయిన థర్డ్ ఎసెట్స్ అన్నది డిజిటల్ ఎసెట్స్. అంటే ఇప్పుడు మనకి ఆన్‌లైన్‌లో ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ కనిపిస్తున్నారు మీకు. యూట్యూబ్‌లో వీడియోస్ చేసేవాళ్ళు, కంటెంట్ అంటే ఇప్పుడు క్లాసెస్ చెప్పేవాళ్ళు, లేకపోతే మీకు ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్స్ క్రియేట్ చేసేవాళ్ళు. ఇలాంటివన్నీ మనం క్రియేట్ చేసి మనకి సెల్ చేస్తున్న వాళ్ళని బిజినెస్ పీపుల్ అంటరు. క్రియేట్ చేసి దాన్ని మన సర్వీస్‌కి ఇచ్చిన వాళ్ళని బిజినెస్ పీపుల్ అంటారు. అంటే నాకంటూ కొన్ని ఎసెట్స్‌ని నేను క్రియేట్ చేసుకున్నాను. డిజిటల్ ఎసెట్స్‌ని. వాటి ద్వారా నాకు రెగ్యులర్‌గా ఇన్‌కమ్ వస్తూ ఉంటే అది డిజిటల్ ఎసెట్ అంటారనమాట. సో, ఇప్పుడు మారుతున్న ట్రెండ్ ప్రకారంగా మనం కొత్త ఎసెట్స్ మన దాంట్లో క్రియేట్ చేసుకోలేకపోతే మనం ఇన్‌కమ్ జనరేట్ చేసుకునే ఆపర్చునిటీస్‌ని మిస్ చేస్తాం. బేసికల్లీ ఈ కింద 2 చెప్పిన 2 బిజినెస్ ఎసెట్ కానీ, లేకపోతే డిజిటల్ ఎసెట్ కానీ ఇవి 2 మీకు ఇన్‌కమ్ జనరేషన్ ఆప్షన్స్ అయితే, ముందు చెప్పిన 2 ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ రియల్ ఎసెట్స్ అన్నవి 2 మీకు ఇన్వెస్ట్‌మెంట్ ఎసెట్స్. సో, ఈ 2 టైప్స్ మన అకౌంట్‌లో ఉండాలి. అంటే ఇన్వెస్ట్‌మెంట్ ఎసెట్స్ ఉండాలి. ఇన్‌కమ్ ఎసెట్స్ కూడా మన లైఫ్‌లో ఉండాలి. అలా ఉన్నప్పుడే ఫాస్ట్‌గా ఆర్ మనం అనుకున్న టార్గెట్‌కి మనం రీచ్ అంటే ఒకవేళ ఎవరైనా మీలో కోటీశ్వర్లు అవ్వాలి, రిచ్ అవ్వాలి అనుకుంటే ఈ 4 ఎసెట్స్ మీ లైఫ్‌లో ఉన్నప్పుడు ఈజీగా మీరు అనుకున్న లెవెల్‌కి రీచ్ అవ్వగలుగుతారు. సో, ఈ 4 ఎసెట్స్ గురించి నాకు ఐయామ్ ష్యూర్ మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఇంతకు మించి మీరు ఆన్‌లైన్‌లో వింటున్న మిగిలినవి ఏవి కూడా అంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్, థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఇవేవి ఎసెట్స్ కావు. ఇవి ఇన్‌కమ్ సోర్సెస్. అది మీరు వర్క్ చేస్తేనే మీకొచ్చేవి. ఎసెట్స్‌కి 2 రూల్స్ ఉంటాయి. రూల్ నంబర్ 1 ఏంటి అంటే అది ఎప్పుడు అప్రిషియేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొక రూల్ ఏంటి అంటే ఎసెట్‌కి ఉన్న సెకండ్ రూల్ ఏంటి అంటే దానివల్ల మనకి ఎంతో కొంత ఇన్‌కమ్ వస్తూ ఉంటుంది. సో, ఇన్‌కమ్ వస్తూ అప్రిషియేట్ అయ్యేవి ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే రియల్ ఎసెట్స్ అంటారు. మిగిలినవి ఏవి కూడా రియల్ ఎసెట్స్ కాదు. సో, ఐ హోప్ ఎసెట్స్ గురించి ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఎందుకు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎసెట్స్ మన పోర్ట్‌ఫోలియోలో ఉండాలి అనే దాని గురించి కూడా క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్స్ మీకు కొంచెం ఇబ్బందిగా, కష్టంగా అనిపిస్తుంది అంటే దీంట్లో ఇంకా చాలా ఇన్ డెప్త్ ఉంది. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కింద కామెంట్స్ చేయండి. నేను ఇలాంటి కాంటెంట్‌ని మోర్ తీసుకొస్తాను. బట్ ఇది అర్థం కాలేదు అనుకుంటే గనక
మీకు కింద కామెంట్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తాను. మీ లైఫ్‌లో కూడా మీరు ఎలాంటి అసెట్స్‌ని క్రియేట్ చేసుకుంటున్నారు అన్న దాని గురించి కింద కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.